హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పాలిటీలో భాగంగా రెండో లెసన్ అయినటువంటి ప్రియాంబుల్ని చెప్పేసుకుందాం. అయితే మనకందరికీ ప్రియాంబుల్ గురించి తెలుసుకునే ముందు అసలు ప్రియాంబుల్ అంటే ఏంటి అనే విషయం మనం తెలుసుకోవాలి. అసలు ప్రియాంబుల్ అంటే ఏంటంటే శీర్షిక. ఇప్పుడు ఉదాహరణకి ఒక బుక్ ఉంది, ఆ బుక్ ప్రతి ఒక్క బుక్ ముందు ఒక ఇండెక్స్ లాంటిది కానీ, ఒక ప్రీటెక్స్ట్ కానీ, ఒక ప్రిఫేస్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. తెలుగులో చెప్పాలంటే ముందు మాట కానీ, శీర్షిక కానీ. అంటే ఏంటి, ఆ బుక్లో ఏమైతే ఉందో ఆ బుక్ గురించి ఈ చిన్న శీర్షికలో కానీ ఈ ముందు మాటలో కానీ చెప్పుంటారు. అదేవిధంగా అదే ఉద్దేశంతో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగానికి కూడా ఒక శీర్షిక లాంటిది ఉంది. దాన్నే ప్రియాంబుల్ అంటారండి. దాన్ని ఏమంటారు? ప్రియాంబుల్. తెలుగులో పీఠిక అంటారు. పీఠిక, ప్రియాంబుల్ లేదా పీఠిక. అయితే మన రాజ్యాంగానికి కూడా ఈ పీఠిక ఉండాలి అని మనం ఏ రాజ్యాంగం చూసి నేర్చుకున్నాము అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ అండి. అమెరికన్ కాన్స్టిట్యూషన్ అంటే అమెరికా రాజ్యాంగం ముందు కూడా ఒక పీఠిక వాళ్ళు పెట్టేసుకున్నారు, ఒక ప్రియాంబుల్ పెట్టేసుకున్నారు. అందుకోసమని మనం కూడా ఏం చేసామంటే ఈ ప్రియాంబుల్ ఉంటే మంచిదని చెప్పేసి మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ చూసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ కూడా ఒక ప్రియాంబుల్ ఉండాలని చెప్పేసి మనం ప్రియాంబుల్ పెట్టేసుకున్నాం. అయితే ఈ ప్రియాంబుల్లో ఏముంది అంటే ప్రియాంబుల్లో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎలా ఉండాలి, ఎలాంటి విలువలతో ఉండాలి, ఏ ఎథిక్స్ పాటించాలి అనే మోరల్ వాల్యూస్ అన్నీ ఈ ప్రియాంబుల్లో పొందుపరుచున్నారండి. అంటే అర్థం ఏంటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివే ముందు ప్రియాంబుల్ని కానీ మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే మనం ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలని, దేశం పట్ల ఏ గౌరవంతో ఉండాలని, పరాయి దేశం పట్ల ఎంత గౌరవంతో బతకాలనేది ప్రతి ఒక్కటి ఈ ప్రియాంబుల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే ఏంటి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రియాంబుల్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రియాంబుల్ అంటే ఏంటండి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రియాంబుల్ అంటే పీఠిక లేదా ప్రియాంబుల్ యొక్క సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత ఏంటంటే వీ కెన్ లెర్న్ ద వాల్యూస్. ఓకేనండి, యూ కెన్ లెర్న్ ద వాల్యూస్. You can learn the values and the ethical principles అన్నీ కూడా మనం ఈ ప్రియాంబుల్ ద్వారా మనం నేర్చుకోవచ్చండి. అంటే ఈ ప్రియాంబుల్ అంటే ఏంటి, ఒరిజినల్గా ఈ ప్రియాంబుల్ పెట్టడానికి రావాల్సినటువంటి అవసరం ఏంటి అంటే ప్రియాంబుల్లో ఏం చేశారంటే ప్రియాంబుల్ పెట్టడానికి మెయిన్ ఏంటంటే రాజ్యాంగం అనేది అందరికీ తెలుసండి. December 6, 1946లో స్టార్ట్ చేశారు. December 9, 1946లో స్టార్ట్ చేశారు. ఏ విధంగా స్టార్ట్ చేశారు అంటే మనం అందరము ఒక రాజ్యాంగ పరిస్థితిని ఏర్పరచుకోవాలి. అంటే రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక అసెంబ్లీ ఉండాలి. మనందరం ఏం చేయాలంటే ఈ రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకోవాలంటే మనం అందరం కూడా కొన్ని కమిటీలు ఏర్పరచుకొని మనము రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలని డిసైడ్ అయ్యారండి. డిసైడ్ అయిన తర్వాత మనము రాజ్యాంగంలో ఏ విషయాలు పొందుపరచాలి అనేది ఒక ఐడియా ఉండాలి కదండి. ముందుగా ఏ విషయాల్ని పొందుపరచాలి, ఏ విషయాలు మనకు లక్ష్యాలు ఏంటి, అసలు మన రాజ్యాంగంలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, ఏ అంశాలను మనము అందులో పొందుపరచాలి అనేది ఒక రెజల్యూషన్ తెచ్చారండి. ఒక తీర్మానం పెట్టుకున్నారు. దాన్ని ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటే ఏంటంటే లక్ష్యాలు ఉన్న తీర్మానము. అంటే ఏ లక్ష్యాలు ఉండాలి, మన రాస్తున్నటువంటి రాజ్యాంగంలో ఏ లక్షణాలు ఉండాలి మరియు ఏ లక్ష్యాలు ఉండాలి, మనం ఏ లక్ష్యాలతో మనం ఈ రాజ్యాంగాన్ని తయారు చేస్తున్నాము అనే ఒక తీర్మానాన్ని మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక రెజల్యూషన్తో వచ్చారండి, ఒక తీర్మానంతో వచ్చారు. దాన్నే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటారండి. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్నే సోర్స్గా తీసుకొని మనం ప్రియాంబుల్లో పెట్టామండి. అంటే ఏంటి, మనం రాయబోయేటటువంటి రాజ్యాంగాన్ని మనము ఏ లక్ష్యాలతోనైతే రాస్తున్నామో ఆ లక్ష్యాలన్నీ మనం ప్రియాంబుల్లో పెట్టుకుందాం
అని ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని సోర్స్గా తీసుకొని మన ప్రియాంబుల్ పెట్టామండి. అర్థమేంటదండి? ప్రియాంబుల్ యొక్క సోర్స్ ఏంటండి? ఆబ్జెక్టివ్ రిజల్యూషన్. కాబట్టి మన ప్రియాంబుల్ అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఒక ప్రియాంబుల్ ముందు మాట ఉంటుందండి. అందులో ఏ లక్ష్యాలతో మనం రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటున్నామో ఆ లక్ష్యాలన్నీ మన పీఠికలో పొందుపరిచారండి. దట్స్ వై ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఈజ్ ద బేస్మెంట్ ఫర్ ద ప్రియాంబుల్ అడాప్షన్. ప్రియాంబుల్ అనేది చేర్చుకోవడానికి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది మనకు ఒక సోర్స్గా ఉందండి. అయితే మనం అందరూ ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. అసలు పీఠికలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా రాసి ఉంది అని నీట్గా చూడాలండి. ఏ విధంగా రాసి ఉందంటే చూడండి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమనే మేము, ప్రియాంబుల్లో ఏ విధంగా నీట్గా పొందుపరుచుందో ఇది నేను రాశానండి నీట్గా. ప్రియాంబుల్ మన భారత రాజ్యాంగం ముందు రాసినటువంటి పీఠికలో ఏ విధమైన అక్షరాలు ఉన్నాయో నీట్గా ఈ విధంగా రాసాము. ఇక్కడ రాసి చూపిస్తున్నాను. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోమ్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటే సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్ with justice, with equality, with fraternity in our Constituent Assembly. This 26th day of November 1949 do hereby adopt, enact and give to ourselves this Constitution. అంటే ఏంటండి? భారత ప్రజలమనే మేము, భారత ప్రజలమనే మేము అంటే భారతీయులము, భారతదేశంలో ఉండేటువంటి ప్రజలమైన మేము, హ్యావింగ్ సోల్మ్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్. అంటే ఏంటండి? భారతదేశ ప్రజలమైన మేము సర్వసత్తాక, సోషలిస్ట్ అంటే సర్వసత్తాక, సోషలిస్ట్ సామ్యవాద, సెక్యులర్ లౌకిక, డెమోక్రటిక్ ప్రజాస్వామ్య, రిపబ్లిక్ గణతంత్ర లక్షణాలు కలిగి ఉన్నటువంటి మన రాజ్యాంగాన్ని మనకు మనమే అవర్జల్స్ దిస్ కాన్స్టిట్యూషన్ అంటే మనం తయారు చేసినటువంటి కాన్స్టిట్యూషన్ అనేది సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర దేశంగా పరిగణిస్తూ మేకు మేమే టు గివ్ అవర్జల్స్, మాకు మేమే సమర్పించుకుంటున్నాం అని రాసుకున్నామండి. మాకు మేమే సమర్పించుకుంటున్నామని రాశారు వీళ్ళు. కానీ యాక్చువల్గా ఇదంతా ఎవరు రాశారండి? ఇదంతా ఎవరు? ప్రియాంబుల్ని, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మొత్తం తయారు చేసింది ఎవరండి? మన ఎవరెవరు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులందరూ, మెంబర్స్ అందరూ ఇది రాశారు. డ్రాఫ్టింగ్, అందులో ఎన్నో కమిటీస్ ఉన్నాయి. డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది, స్టీరింగ్ కమిటీ ఉంది, ఇలాంటి కమిటీస్ ఎన్నో ఉన్నాయి. అందులో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో, ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉండేటువంటి ఎన్నో కమిటీల్లో ఉండేటువంటి మెంబర్స్ అందరూ కలిస్తే మాత్రమే మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్ని తయారు చేసుకున్నాం. అయితే ఏంటండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీళ్ళందరూ తయారు చేసినప్పుడు ప్రజల మీదే క్రెడిట్ అంతా పెట్టేశారేటండి అని అందరికీ డౌట్ రావచ్చు కదా. అదే మన భారతదేశం యొక్క గొప్పతనం. వీళ్ళు ఏం చేశారు? భారత ప్రజలమైన మేము అంటే ఇది రాసింది ఈ మెంబర్స్ అయినటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ అయినప్పటికీ మన ప్రజలకే ఈ ప్రయారిటీ ఇచ్చారు. కాబట్టి నేను ఒక విషయం ఇక్కడ చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి. ఈ ప్రియాంబుల్లో 4 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. 4 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. 4 ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ప్రియాంబుల్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. ఫస్ట్ వన్, సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడే చెప్పాను కదండి,
సోర్స్ ఆఫ్ అథారిటీ అనేది కంప్లీట్గా ఎవరి మీద చెప్పేశారండి? కంప్లీట్గా సోర్స్ ఆఫ్ అథారిటీ మొత్తం ఎవరికి ఇచ్చేశారు? మన భారతదేశం అంటే రాజ్యాంగ నిర్మాతలైనటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ అయితేనేమి, మనకు అంబేద్కర్ అయితేనేమి, ఎంతోమంది మెంబర్స్ రాసినటువంటి ఈ పీఠికని కంప్లీట్గా మన ప్రజల చేతికే ఇచ్చేశారు. కాబట్టి సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరికి ఇస్తారండి? కంప్లీట్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. పీపుల్ ఆఫ్ ఇండియా కంప్లీట్ ప్రజలకు ఇచ్చేసారండి. ఇంగ్రీడియంట్స్ ఆఫ్ పీపుల్లో ఫస్ట్ అయినటువంటి సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎవరికి ఇస్తారండి? ద పీపుల్ ఆఫ్ ఇండియా. ద సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కంప్లీట్గా ద పీపుల్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. అంటే వాళ్ళు మొత్తము రాసినప్పటికీ, ఎంతో కష్టపడి రాసినప్పటికీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పటికీ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, ప్రజలమే రాస్తున్న విధంగా మనం రాశారండి. మొత్తము ప్రజలమే రాస్తున్నట్లుగా రాసి మాకు మేమే సమర్పించుకుంటున్నాం అనుకొని ప్రియాంబుల్లో చేర్చారు. కాబట్టి సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరికని చెప్పొచ్చు? ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే నేచర్ ఆఫ్ ది స్టేట్. నేచర్ ఆఫ్ ది స్టేట్. మన స్టేట్ ఏ విధంగా ఉండాలి అంటే ప్రియాంబుల్లో ఏవే మెన్షన్ చేశారండి? సోర్స్ ఆఫ్ అథారిటీ మెన్షన్ చేశారు, రెండు నేచర్ ఆఫ్ ది స్టేట్ కూడా మెన్షన్ చేశారు. నేచర్ ఆఫ్ ది స్టేట్, మన ప్రభుత్వం, మన భారతదేశం ఏ విధంగా ఉండాలి, స్వభావం కూడా నీట్గా చెప్పారండి. మన స్వభావం కూడా నీట్గా చెప్పారు. ఎలాంటి స్వభావం అంటే ఇక్కడ నీట్గా మెన్షన్ చేస్తున్నారు. సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అండి. సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఈ 5 అంశాలు అనేవి మన నేచర్ ఆఫ్ ది స్టేట్ ఉండే విధంగా కూడా ఉండాలని పీఠికలోనే చెప్పేశారండి. అంటే ఈ ప్రియాంబుల్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ సోర్స్ అని చెప్పాను, తర్వాత నేచర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పాను. మన స్టేట్ ఏ విధంగా ఉండాలి, మన స్వభావం ఏ విధంగా ఉండాలని కూడా మనకు ఆల్రెడీ ప్రియాంబుల్లో చెప్పున్నారండి. ఏ విధంగా ఉండాలంట? సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. 5 అంశాలతో కూడినటువంటి స్వభావం అనేది మన దేశానికి ఉండాలని చెప్పేసి ప్రియాంబుల్లో మెన్షన్ చేశారండి. అయితే ఈ సోవరిన్ అంటే ఏంటి, సెక్యులర్ అంటే ఏంటి, సోషలిస్ట్ అంటే ఏంటి, డెమోక్రటిక్ అంటే ఏంటి, రిపబ్లిక్ అంటే ఏంటి, మనం నీట్గా వన్ బై వన్ చెప్పేసుకున్నామండి. ఫస్ట్ నెంబర్ 1 ఏంటండి? సోవరిన్. సోవరిన్ సోవరిన్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాం కదండి, సర్వసత్తాక. సర్వసత్తాక అంటే ఏంటంటే సోవరిన్ అంటే మనకు మేమే, అంటే మనం పరిపాలించిన ప్రజలు కూడా భారతదేశమోలే, మన మీద ఏ దేశం ఆధిపత్యం కూడా మన మీద లేదు. మనం తయారు చేసుకున్నటువంటి శాసనాలన్నీ మనమే తయారు చేసుకుంటున్నాం. శాసనాలు అనేవి వేరే దేశాలు తయారు చేసి మనకి ఇవ్వరు. మన దేశం మీద ఏ దేశం పెత్తనం కూడా ఉండదు అని మనమే పరిపాలించుకునే విధానాన్ని సోవరిన్ అంటారు. మన భారతదేశం ఇప్పుడు అలాగే కదండి అమలవుతుంది. ప్రియాంబుల్లో ఏ విధంగా మెన్షన్ చేశారు అదే విధంగా ఉందా లేదా? కాబట్టి సోవరిన్ అంటే నో other nations influence, no other domination, no dependency on others, no external authority on us,
we only making our legislations. అర్థమైందండి. మనకి బయట దేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమాత్రం కూడా మన భారతదేశం మీద ఉండకూడదు. నో అదర్ డామినేషన్, బయట దేశం యొక్క డామినేషన్ ఆధిపత్యం మన మీద ఉండకూడదు. నో డిపెండెన్సీ ఆన్ అదర్స్, మనం వేరే దేశాల మీద కూడా ఆధారపడవచ్చు ఏంటి, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్, అంతేగాని మనల్ని పోషించడానికి వేరే దేశం లేదు అని చెప్పడానికి. తర్వాత నో ఎక్స్టర్నల్ అథారిటీ ఆన్ అస్, మనకి ఎక్స్టర్నల్గా బయట దేశం నుంచి కానీ బయట అథారిటీ కానీ ఎక్స్టర్నల్గా ఏమాత్రం కూడా లేదు. వీ ఓన్లీ మేకింగ్ అవర్ లెజిస్లేషన్, మన శాసనాలు మనమే తయారు చేసుకుంటున్నాం. అంటే మనం వేరే దేశం మీద ఆధారపడట్లేదు, మనమే పరిపాలించుకుంటున్నాం అని చెప్పడానికి సోవరెన్ అని చెప్పుకున్నామండి. సోవరెన్ అనే లక్షణాల గురించి చెప్పుకున్నాం కాబట్టి సోవరెన్ లక్షణాలన్నీ మన ప్రియాంబుల్లో మెన్షన్ చేస్తున్నామా లేదా. కాబట్టి నేచర్ ఆఫ్ ది స్టేట్ కింద సోవరెన్ కూడా మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ సోషలిస్ట్ అండి. నెక్స్ట్ ఏం చెప్పుకుందాం, సోషలిస్ట్. సోషలిస్ట్ అంటే అందరికీ తెలుసండి. సోషలిస్ట్ అంటే సామ్యవాద లక్షణాలు కలిగి ఉండడము అనేది ఏంటంటే సోషలిస్ట్. మనది ఎలాంటిదంటే డెమోక్రటిక్ సోషలిజం అండి. డెమోక్రటిక్ సోషలిజం. అసలు సోషలిజము అంటే డెఫినేషన్ ఏంటి చెప్తాను చూడండి. సోషలిజం యొక్క డెఫినేషను జాగ్రత్తగా చూడండి. ప్రిపేరింగ్ the means or sources of production and distribution in the hands of the control of state, in the hands of state control or public control. పబ్లిక్ కంట్రోల్కి ఇంకో నేమ్ ఏంటంటే స్టేట్. అంటే సోషలిజం అంటే ఏంటని చెప్పానండి, ప్రిపేరింగ్ ద మీన్స్ ఆర్ సోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది పబ్లిక్ కంట్రోల్. అంటే ప్రజల చేతిలోనే మాత్రమే మనకు ఉన్నటువంటి ఈ సోర్సెస్ అన్నీ, మనకి ఏ సోర్సెస్ అయితే ఉన్నాయో మనం తినడానికి ఉన్నటువంటి నిధులన్నీ ఎవరి చేతిలో పెట్టడం అనేది అంటే ఓన్లీ స్టేట్, పబ్లిక్. ఓకేనా, ప్రజల చేతిలో ఉండడము. ఓకేనా, అంటే ఏంటి, ప్రజల చేతిలో ఉండడం అంటే ఇండైరెక్ట్గా మన ప్రభుత్వం చేతుల్లో ఉండడము. ఇలా ప్రభుత్వం చేతుల్లోన ఇలా పెట్టడాన్ని మన సోషలిజం అంటారు. అయితే ఎందుకు ప్రజల చేతుల్లో ఉండాలి అంటే మనకు అందరికీ తెలిసింది ఏంటంటే మనది డెమోక్రటిక్ సోషలిజం కాబట్టి ప్రజల చేతిలో ఉంది. మన కమ్యూనిటిక్ సోషలిజం కొన్ని ఉంటాయి. కమ్యూనిటిక్ సోషలిజం అనేది కంప్లీట్గా వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా ప్రజలను దృష్టిలో పెట్టుకొని చూడరండి. ప్రజల దృష్టిలో మాత్రమే పెట్టుకొని చూడరు. వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా ఉంటుంది. మనకు ఓన్లీ పబ్లిక్ పార్టిసిపేషన్, ఓన్లీ ప్రజల చేతుల్లోను. ప్రజల చేతులు అంటే ఏంటి, ప్రభుత్వం చేతుల్లో మాత్రమే మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ మీన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. కానీ కంప్లీట్గా కమ్యూనిటిక్ సోషలిజంలో ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా ఉంటుంది. ఓకేనా, కాబట్టి మన సోషలిజానికి మంచి ఉదాహరణ ఏంటంటే మన ఎకానమీ అండి. మన ఎకానమీ అనేది కంప్లీట్గా సోషలిజంలో భాగంగా మిక్స్డ్ ఎకానమీ మనది. మిక్స్డ్ ఎకానమీ అంటే మన ఎకానమీ కంప్లీట్గా ఎవరి చేతుల్లో ఉంటుందండి, గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది ప్లస్ ప్రైవేట్ చేతుల్లో కూడా ఉంటుంది. బట్ కంప్లీట్గా అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. ప్రైవేట్ చేతుల్లోనే ఉండదండి, ప్రైవేట్ వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది మన ఎకానమీలో. కానీ ప్రైవేట్ వాళ్ళు కూడా కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటున్నారు. కాబట్టి మన సోషలిజంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఉదాహరణ ఏంటంటే మన ఎకానమీ. మన ఎకానమీ అనేది ఏంటి, మిక్స్డ్ ఎకానమీ అనేది సోషలిజంలో భాగంగా చెప్పుకోవచ్చు. సోషలిస్ట్ నేచర్ అనేది కూడా ప్రియాంబుల్లో మెన్షన్ చేశారండి. సోషలిస్ట్ అంటే ఏంటంటే
మనకు మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా మీన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ మనకి అభివృద్ధికి కావలసినటువంటి కారకాలన్నీ కంప్లీట్గా ప్రభుత్వం చేతిలో ఉండడమే. ఓకేనా? అలా ప్రభుత్వ చేతుల్లో ఉండడమే. ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి సాధనాలు, ఉత్పత్తికి అయ్యేటువంటి కావలసినటువంటి ముడి సరుకు లేదా నిధులు, లేదా పంచడానికి కావలసినటువంటి ముడి సరుకు లేదా నిధులు అన్నీ ప్రజల చేతుల్లోనే ఉండాలి. ఓకేనా? అలాంటి విధానాన్ని సోషలిజం అని అంటారండి. అలాంటి విధానాన్ని సోషలిజం అని అంటారు. నెక్స్ట్ ఏంటండి? సెక్యులర్. నెక్స్ట్ ఏంటంటే సెక్యులర్ అంటే అందరికీ తెలిసింది ఏంటంటే, సెక్యులర్ అంటే నో నేషనల్ రిలీజియన్ టు అవర్ నేషన్. అంటే ఏంటండి, మన భారతదేశాన్ని మొత్తానికి ఒకే ఒక మతము, జాతీయ మతము ఉండాలి అనే విధానం లేకపోవడమే సెక్యులర్ అండి. అంటే ఏంటి? ఒకే మతానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకూడదు అని చెప్పేదే సెక్యులర్. అంటే ఏంటి? మన భారతదేశంలో ఎన్నో రకాలైనటువంటి మతాలు ఉన్నాయి, మతాలని అవలంబించే మనుషులైతే ఉన్నారు. కాబట్టి ఎవరిని కూడా మనము కించపరిచే విధంగా ఉండాలని మనం ఏం చేయాలంటే, రకరకాల మతాలను కూడా మన భారతదేశంలోన అవలంబించే స్వేచ్ఛని ఇవ్వాలి. కాబట్టి అలాగే రకరకాల మతాలను కూడా ఆచరించే స్వేచ్ఛని ఇవ్వడమే సెక్యులర్. కాబట్టి నో నేషనల్ రిలీజియన్ టు అవర్ నేషన్. మన భారత జాతికి ఒకే ఒక మతం ఉండాలి, జాతీయ మతం ఉండాలి అని చెప్పే విధానం అనేది లేకపోవడం అనేది సెక్యులర్. ఓకేనండి? దీన్ని బట్టి ఏంటంటే మన భారతదేశంలో ఉండేటువంటి భారతీయులందరూ తనకు నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు అవలంబించుకుంటారండి. కాబట్టి భారతదేశం అనేది సెక్యులర్ నేచర్ కూడా కలిగి ఉందని మన ప్రియాంబుల్లో ఆల్రెడీ మెన్షన్ చేశారండి. తర్వాత డెమోక్రటిక్ అంటే డెమోక్రటిక్ అంటే సింపుల్గా చెప్పాలంటే డెమోక్రటిక్ అంటే ప్రజలే ప్రభువులు అంటే ప్రజలే ప్రభువులు అంటే ఏదైనా నిర్ణయాన్ని ప్రజలే తీసుకునే అధికారం ఉండదాన్నే డెమోక్రటిక్ అంటారండి. అంటే మన ఇండియాలో అలా జరుగుతుంది కానీ ఇండైరెక్ట్గా జరుగుతుంది. ఉదాహరణకి మన భారతదేశంలో ఉండేటువంటి 120 కోట్ల మంది జనాలందరూ కలిసి ఒకే దగ్గర కూర్చొని ఏదైనా నిర్ణయం తీసుకోలేరు కదా. కాబట్టి ప్రజలందరూ మనం ఏం చేసామంటే, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా మనము ఎన్నికల ద్వారా కొంతమందికి ఎన్నికలో నిల్చోబెట్టి వాళ్ళకి గెలిపించి మన నాయకులుగా వాళ్ళని ఎన్నుకుంటాం. మన నాయకులుగా వాళ్ళని ఎన్నుకొని మన తరపున వాళ్ళు నిర్ణయం తీసుకునే విధమైనటువంటి ప్రభుత్వాన్ని డెమోక్రటిక్ గవర్నమెంట్ మనం వాడుతున్నటువంటి డెమోక్రటిక్ అంటే ప్రజలే తీసుకుంటున్నారు నిర్ణయం, కానీ ప్రజల తరపున నాయకులు ఉండేటువంటి విధానాన్ని రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటారు. రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటే మన తరపున వీళ్ళు రిప్రజెంటేటివ్ చేస్తారు కాబట్టి మనది రిప్రజెంటేటివ్ గవర్నమెంట్. ప్రజలే ప్రభువులండి, ప్రజలు మాత్రమే ప్రభువులు. అంటే వాళ్ళ యొక్క నిర్ణయాల్ని వాళ్ళే తీసుకునే విధానం అనేది కంప్లీట్గా మనకి రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ లేదా డెమోక్రటిక్ నేచర్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పవచ్చు. డెమోక్రటిక్ అంటే ఇదండి. అయితే మనకు ప్రజలే ఏంటంటే ఈ డెమోక్రటిక్ నేచర్ అనేది ఉంది. కొన్ని దేశాలు అలాంటివి, ఇప్పుడు ఉదాహరణకి స్విట్జర్లాండే ఉందనుకోండి. స్విట్జర్లాండ్ కూడా ప్రజలే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, కానీ నిర్ణయం తీసుకునే విధానంలో మార్పు ఉంది. మనం నిర్ణయం తీసుకున్నారంటే మనం కొంతమంది నాయకుల్ని మనం రిప్రజెంటేషన్ చేసేసి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళనే మన సమస్యలు అందరూ కలిపి ఒక దగ్గర మాట్లాడుకునే విధంగా లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానీ పార్లమెంట్లు కానీ క్రియేట్ చేసి అందులో మన తరపున వాళ్ళు డిస్కస్ చేసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునే విధంగా మనం కల్పించినటువంటి విధానాన్ని డెమోక్రటిక్
డెమోక్రటిక్ అంటారు. అయితే స్విట్జర్లాండ్లో కూడా ఇలాంటిటువంటి విధానం ఉంది. ప్రజలే ప్రభువులుగా ఉంటారు, కానీ వాళ్ళ విధానాలు మనలాగా ఉండవు. వాళ్ళు ఏంటంటే ప్రజలందరూ కలిపే నిర్ణయం తీసుకుంటారు, డైరెక్ట్గా రిప్రజెంటేటివ్స్ ఉండరు. కాబట్టి వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా రీకాల్ అని, ప్లెబిసైట్ అని, ఈ విధంగా కొన్ని విధానాల ద్వారా స్విట్జర్లాండ్లో కూడా కంప్లీట్గా ఏం చేస్తారంటే వాళ్ళ నిర్ణయాలని బహిరంగంగా తీసుకుంటారు. ఇది డెమోక్రటిక్ అండి. మన ఇండియాలో అవలంబిస్తున్నటువంటి విధానము ఇది. కాబట్టి నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే రిపబ్లిక్. తర్వాత ఏంటండి రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే మనకందరికీ తెలుసు. రిపబ్లిక్ 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 అంటే కంప్లీట్గా చెప్తున్నాను చూడండి. కంప్లీట్గా రిపబ్లిక్ విషయంలో రిపబ్లిక్, పబ్లిక్ అనే అర్థం ఉంది. పబ్లిక్ అంటే పీపుల్, అంటే హెడ్ ఆఫ్ ది నేషన్. హెడ్ ఆఫ్ ది నేషన్ అంటే ఏంటి? మన కంప్లీట్గా మన జాతి యొక్క హెడ్. మన హెడ్ ఎవరండి? మన కంప్లీట్గా హెడ్ ప్రెసిడెంట్. ఈ ప్రెసిడెంట్ని ఎన్నుకునే విధానము ఓన్లీ ప్రజల ద్వారా మాత్రమే ఎన్నుకునే విధానాన్ని రిపబ్లిక్ అంటారు. దాన్ని గణతంత్ర. ఓకేనా? గణతంత్ర అంటే ఏంటి? హెడ్ ఆఫ్ ద నేషన్ ఈజ్ డైరెక్ట్లీ ఎలక్టెడ్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, వాట్ ఎవర్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఇట్ మే బి, బట్ ప్రజల చేత మాత్రమే ఎన్నుకునే విధానాన్ని రిపబ్లిక్ అంటారు. మన హెడ్ ఆఫ్ ది నేషన్ ఎవరు ఎన్నుకుంటారండి? కంప్లీట్గా మన ప్రజలే. అయితే ఎందుకు అంత నొక్కి ఒక్కానిస్తున్నాను అంటే, మనకు ఇదే విధానం అనేది మనకు బ్రిటన్లో ఇలా ఉండదండి. బ్రిటన్లో ఎలా ఉంటుందంటే కంప్లీట్గా మోనార్కీ అంటే ఏంటి? ఓన్లీ హెరిడిటరీ, అంటే వంశపారపర్యం ద్వారా వచ్చినటువంటి వ్యక్తులు మాత్రమే హెడ్ ఆఫ్ ది నేషన్ అవుతారు.